వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు అంశం చదువు, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. మనం ఎవరైనా చదువుకుంటున్నటువంటి వారిని పిలిచి ఎందుకు చదువుకుంటున్నావురా అని అడిగితే వెంటనే వచ్చేటువంటి సమాధానము ధనాన్ని సంపాదించడం కోసమని. డబ్బుని సంపాదించాలంటే చదువు అవసరం లేదు. చదువుకోనటువంటి వారు ఎంతోమంది కోటాను కోట్ల ధనాన్ని సంపాదించి లోకం చేత కీర్తింపబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి చదువుకోవటం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే హితోపదేశంలో ఒక చక్కటి శ్లోకం చెప్పబడింది. విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రతాం, పాత్రత్వాన్ ధనమాప్నోతి, ధనాధనం తతత్సుఖమని. విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుందిట. అంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క మాట, మనిషి యొక్క సేవా తత్పరత, మనిషిలో ఉన్నటువంటి మంచి గుణాలు, ఇతరులను గౌరవించేటువంటి విధానము, ఇలా మనిషి వినయ విధేయతలతో కూడి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి గుణ సంపన్నుడిగా మార్చేటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క చదువు ఇస్తుంది. ఎప్పుడైతే ఇంతటి సంపూర్ణమైనటువంటి సద్గుణ జ్ఞానం కలిగి ఉంటాడో ఆ మనిషి పాత్ర అంటే అర్హత, దేనికి అర్హుడో ఆ అర్హతమైనటువంటి గౌరవమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించబడతాయి. ఆ బాధ్యతల్లో అతను నియమింపబడతాడు. ఆ బాధ్యతల్ని అతను చాలా చక్కగా నిర్వర్తించుకుంటూనే ఆ తర్వాత ధనాన్ని అనేటువంటిది సంపాదించగలుగుతాడు. అలా వినయము ద్వారా బాధ్యత ద్వారా ధనము సంపాదించినటువంటి ఆ వ్యక్తి తప్పనిసరిగా ధర్మ కార్యాల్లో పరోపకార బుద్ధితోటి నిర్వహిస్తూ ఉంటాడు. ఇలా ధర్మకార్యాలు నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి తర్వాత సుఖాన్ని అనుభవించగలుగుతాడు. అంటే చదువు వలన చూసారా, వినయము, అర్హత, ధనము, ధర్మము, సుఖము, ఇన్ని రకాల మంచి గుణాలను మనం పొందవచ్చును. చాలామంది ఏమనుకుంటారంటే చదువు అనేటువంటి డబ్బు తర్వాత దాని ద్వారా సుఖాన్ని అనుభవించాలి అనుకుంటారు. ఇది చాలా తప్పండి. కనుక మనం ఈ క్రమ పద్ధతిని మాత్రం మార్చకూడదు. లోకల్లో చాలామంది మధ్యలో చదువు మానేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ప్రోత్సహిద్దాం. వాళ్ళు చదువుకుని వాళ్ళకంటూ ఒక ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలు వాళ్ళు అడుగుపెట్టి ముందుకు అడుగు వేసేటట్లుగా ప్రోత్సహిద్దాం. నలుగురు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే లోకమంతా చక్కగా శాంతియుతమైనటువంటి భావాలు విరజిమ్ముకుంటూ ఉంటాయి. కనుక అందరూ చదువుకునేటట్లు చేద్దాం. ఈ కార్యక్రమంలో మన వంతు పాత్రని మనం పోషిద్దాం. ఇంకా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.